హాయ్ హలో వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీరాని. ఇరుముడి ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అవడమే కాదు, థియేటర్స్నే ఆలయాలుగా మార్చిన సినిమాగా ఇప్పుడు ఉందనే చెప్పుకోవాలి. ఎందుకంటే రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్గా ఇరుముడి సినిమా నిలిచింది. చాలా తక్కువ రోజుల్లో ఎక్కువ కలెక్షన్స్ సాధించిన సినిమాగా కూడా ఇరుముడి ఉండడం అనేది రవితేజ ఫిల్మోగ్రఫీలో మొట్టమొదటి సినిమా అని చెప్పుకోవాలి. ఆల్రెడీ 100 కోట్లు పైగా కలెక్షన్స్ని ఈ సినిమా రాబట్టింది. ఇందులో ఉన్న ఎమోషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, అలాగే ఆ దైవభక్తి అండ్ అలాగే తండ్రి కూతుర్ల మధ్య ప్రేమ అండ్ అలాగే టీచర్స్కి స్టూడెంట్కి ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్, వీటన్నిటిని కూడా చాలా చక్కగా చెప్పే ప్రయత్నం చేశారు శివ నిర్వాణ. సో శివ నిర్వాణ అంటే మన అందరికీ తెలుసు ఎంత మంచి మంచి స్టోరీస్ ఆయన డైరెక్షన్లో వస్తాయి అనేది. ఆయన జోనర్ కాదు ఇది, కానీ జోనర్ పరిధి దాటి రవితేజని కొత్తగా మనకి ఇదివరకు మనం చూసాం విక్రమార్కుల్లో ఆల్రెడీ తండ్రి కూతుర్ల ప్రేమ, కానీ దానికి భిన్నంగా ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు శివ నిర్వాణ. సో దీనికి సంబంధించినంత వరకు ఇరుముడికి అందరూ కూడా ఇటు తెలుగు సినీ ప్రేక్షకులే కాదు, ఇండస్ట్రీ పెద్దలు, అన్ని హీరోల ఫ్యాన్స్ అందరూ కూడా సినిమాని విపరీతంగా లైక్ చేస్తున్నారని చెప్పుకోవాలి. సో అయితే ఒక అంతా సజావుగా సాగుతుంది. థియేటర్స్ అన్నీ కూడా హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి చాలా రోజుల తర్వాత. సో బీసీ సెంటర్సే కాదు, మల్టీప్లెక్స్లే కాదు, ఇవన్నీ కూడా ఫిల్ అవుతున్న తరుణంలో ఇరుముడిని కాస్త పక్కన పెట్టి టాక్సిక్ని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. నిజంగా టాక్సిక్ ఒకవేళ ఒక మంచి సినిమానా లేదంటే ఏంటి కంటెంట్ అనేది పక్కన పెట్టి చూసినప్పటికీ కూడా తెలుగు సినిమాని పక్కన పెట్టి ఈ డబ్బింగ్ సినిమాకి షోస్ పెంచడం అనే దాని పట్ల కూడా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం షోస్ పెంచడమే కాదు, స్పెషల్ షోస్ వేశారు, టికెట్ హైక్ ఇచ్చారు. పోనీ ఇన్ని చేసిన తర్వాత ఏమైనా కంటెంట్ బాగుందా అంటే నిజంగా వరస్ట్ సినిమాగా టాక్సిక్ అనేది నిలిచింది. యష్ సెలెక్షన్ ఒక రకంగా చూసుకున్నట్లయితే డైరెక్షన్ అనేది అసలు విపరీతంగా ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు. అలాంటి సినిమాకి దిల్ రాజు లాంటి ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అన్ని షోస్ కేటాయించి తెలుగు సినిమాని పక్కకు పెట్టే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ మళ్ళీ కూడా ఇద్దరు ప్రొడ్యూసర్స్ మధ్య వార్ అనేది థియేటర్స్ విషయంలో జరిగిందని చెప్పుకోవాలి. ఒక పక్క అతిపెద్ద బ్యానర్, పాన్ ఇండియా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్, ఇంకొక పక్క దిల్ రాజు బ్యానర్. ఇవన్నీ కూడా పోటాపోటీగా వీళ్ళు షోస్ కోసం చాలా పోటీ పడ్డారు. నైజాంలో కూడా షోస్ పెంచారు, అటు ఏపీలో కూడా షోస్ పెంచారు టాక్సిక్కి. ఏదేమైనప్పటికీ కూడా టాక్సిక్ సినిమా చూసి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సినిమా కోసం ఇరుముడి షోస్ ఎందుకు తగ్గించారు అని విపరీతంగా ఫైర్ అయ్యారు. దిల్ రాజు రియాక్షన్ కూడా చూసాము, మీకు నచ్చకపోతే చూడడం మానేయండి అని. సో ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా, అది కూడా తెలుగు ప్రొడ్యూసర్గా డబ్బింగ్ సినిమాకి ఇంత ప్రయారిటీ ఇవ్వడం ఏంటి అనేది ఒక పక్కన పెడితే, ఇరుముడి లాంటి సినిమా పైన ఇంత మంచి అప్లాజెస్ వస్తున్నప్పుడు సో ఒక తెలుగు ప్రొడ్యూసర్గా ఎందుకు సపోర్ట్ చేయలేదు అనేది ఒక క్వశ్చన్. దాంతోపాటుగా ఈ షోస్ తగ్గించడం వల్ల అందరూ కూడా ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే అందరూ ఫైర్ అవుతున్నారు. టాక్సిక్ చూడడానికి ఎటువంటి ఇష్టం చూపించట్లేదు కాబట్టి మళ్ళీ 300+ షోస్ వేసేదందుకైతే రెడీ చేశారు. 20 షోల్ని స్టీల్ చేసిన దిల్ రాజు ఇప్పుడు ఏకంగా 300+ షోస్ అనేవి రన్ అవుతున్నాయి అంటే మామూలు విషయం కాదు. డబ్బింగ్ సినిమా అంత హెవీ కాస్టింగ్ ఉన్న సినిమానే తలదన్నిందంటే రవితేజ తీసిన ఇరుముడి సినిమా ఏ విధంగా ఉందో మనకు అర్థం చేసుకోవచ్చు. మనం ఇందాకే మాట్లాడుకున్నాం, కేవలం సినీ ప్రేక్షకులే కాదు, ఇండస్ట్రీ పెద్దలు, ఇండస్ట్రీలో ఉన్న ఆర్టిస్టులు, హీరోలు ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు. సినిమా చూసి మరీ మాట్లాడుతున్నారు, ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా. ఇలాంటి టైంలోనే రామ్ చరణ్, మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన మళ్ళీ అయ్యప్ప స్వామి మీద ఉన్న ప్రేమ, సినిమా మీద ఉన్న అభిమానం, అలాగే రవితేజ మీద ఉన్న ఇష్టం, ఇవన్నీ కూడా కలిసికట్లుగా తన ట్వీట్ రూపంలో ట్విట్టర్లో పోస్ట్ చేశారని చెప్పుకోవచ్చు. ఒక్కసారి రామ్ చరణ్ గారు ఈ సినిమా గురించి ఏ విధమైన ట్వీట్ చేశారో చూద్దాము. కంగ్రాచులేషన్స్ రవితేజ గారు అండ్ ద ఎంటైర్ ఇరుముడి టీమ్ ఆన్ దిస్ మాసివ్ సక్సెస్. సో కంగ్రాచులేషన్స్ చేస్తూ ట్వీట్ అనేది స్టార్ట్ చేశారు. వండర్ఫుల్ టు సీ ద లవ్ అండ్ రెస్పాన్స్ ద ఫిల్మ్ ఈజ్ రిసీవింగ్. రవితేజ గారు అండ్ ద ఎంటైర్ టీమ్ డిజర్వ్ ఆల్ ద అప్రిషియేషన్ ఫర్ దర్ హార్డ్ వర్క్. శివ నిర్వాణని అలాగే జీవి ప్రకాష్ని, రవితేజ గారిని ట్యాగ్ చేస్తూ వాళ్ళు పడిన కష్టానికి నిజంగా ఈరోజు సక్సెస్ అనేది మీరు చూస్తున్నారు అని ఆయన హార్ట్ఫుల్ విషెస్ అనేది ఇరుముడి టీంకి, అది కూడా ఇలాంటి టైంలో షోస్ తగ్గించేస్తున్న టైంలో ఒక గ్లోబల్ స్టార్, ఆయనకు అవసరం లేదు సినిమా మీద రెస్పాండ్ అవ్వాలి, సినిమా చూడాలి, లేదంటే రెస్పాండ్ అవ్వాలన్న అవసరం కూడా లేదు, అంత టైం కూడా ఆయనకు ఉండకపోవచ్చు. కానీ టైం కేటాయించుకొని ఇరుముడి సినిమాని చూసి అందులో ఏవైతే నచ్చే ఆ పాయింట్స్ గురించి మాట్లాడుతూ స్పెషల్గా మూవీ టీంకి కూడా అప్రిషియేషన్ కాల్ చేసి చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. ఆయన బహిరంగంగా కూడా ఆయన అఫీషియల్ ట్విట్టర్ పేజ్లో కూడా
ఆయన ఈ ట్వీట్ అనేది చేశారు. ఆయనతో పాటుగా మన మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఆయన ట్వీట్ అనేది చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ మై బ్రదర్ రవితేజ, నిజంగా సినిమా చాలా బాగుంది, త్రినాథ్గా నువ్వు అందులో ఆ క్యారెక్టర్లో ఒదిగిపోయావు అని ఆయన స్పెషల్ కంగ్రాచులేషన్స్ కూడా మెగాస్టార్ చిరంజీవి మెగా మనసుతో అందజేశారని చెప్పుకోవాలి. వీళ్ళిద్దరి ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలోనే కాదు సినిమాకి కూడా బూస్ట్ ఇచ్చాయని చెప్పుకోవాలి. ఎందుకంటే షోస్ తగ్గిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా రామ్ చరణ్ అలాగే చిరంజీవి గారు ఇచ్చిన ట్వీట్ల వల్ల ఈ షోస్ పెంచాయి అనే ఆలోచన కూడా అందరికీ కలిగిందని చెప్పుకోవాలి. ఇలాంటి టైంలో సినిమాని సపోర్ట్ చేస్తూ నిలబడిన తీరు పైన అటు గ్లోబల్ స్టార్ ఫ్యాన్స్, మెగాస్టార్ ఫ్యాన్సే కాదు సినీ ప్రేమికులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దానికి రవితేజ గారు కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ డియర్ చరణ్, సో స్వీట్ ఆఫ్ యూ అని చరణ్కి, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఫర్ యువర్ లవ్ అని చిరంజీవి గారికి ఆయన రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. నిజంగా సినిమా తీస్తే ఇలాగే తీయాలి, సినిమాకి ప్రేక్షకుల్ని రాబట్టాలంటే ఒక మంచి కంటెంట్ ఉంటే చాలు, హీరో ఎవరైనా సరే చూస్తారు అనేదానికి మరొక ఎగ్జాంపుల్గా ఇరుముడి నిలిచిందని చెప్పుకోవాలి. దాంతోపాటుగా ఇంత సక్సెస్గా రన్ అవుతున్న సినిమాకి కూడా కాంట్రవర్సీ తప్పలేదని చెప్పుకోవాలి. గత కొద్ది రోజులుగా ఈ ఇరుముడి సినిమా పైన కాంట్రవర్సీ అనేది రన్ అవుతుంది. అదేంటంటే టీచర్స్ని స్టూడెంట్స్ మధ్య ఉన్న బాండింగ్ విషయంలో శివ నిర్వాణ కాస్త ఆ బౌండరీ దాటారు, చాలా సెన్సిటివ్ లైన్, దాన్ని చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాల్సిన పార్ట్ని అంటే ఒక వన్ సైడెడ్గా చూపించారు అనేది ఇప్పుడు ఏపీ టీచర్స్ అసోసియేషన్ అంతా కూడా ఫెడరేషన్, ఏపీ టీచర్స్ ఫెడరేషన్ కూడా మండిపడుతున్న పరిస్థితి మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం. ఎందుకంటే అందులో ఏదైతే ఆ గ్రామంలో బడి స్కూల్ చూపించారో అది జిల్లా పరిషత్ హై స్కూల్, ఒక రెప్యుటేటెడ్ గవర్నమెంట్ స్కూల్ని అంటే యథావిధిగా చూపించడము, గవర్నమెంట్ యూనిఫామ్ని, స్కూల్ యూనిఫామ్ని కూడా చూపించారు. ఇలా చూపించే తరుణంలో ఆ స్కూల్లో నిజంగానే ఒక టీచర్ ఉండేవాళ్ళు, ఆ టీచర్ ప్రవర్తన పట్ల మీరు ఇలా చూపించడం అనేది నిజంగా ఇది చాలా తప్పు. ఇది ఎంటైర్ టీచర్స్ ఫెడరేషన్కి అందరికీ కూడా కోపం తెప్పించే ఉంది. కాబట్టి ఆ సీన్స్ అన్ని కూడా మీరు డిలీట్ చేయాలి అని చాలా ఏపీ టీచర్స్ ఫెడరేషన్ తరపు నుంచి అందరూ కూడా, మంజుల కూడా ఆవిడ కూడా మంజుల కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. సో టీచర్ స్టూడెంట్ అంటే నిజంగానే ఆ ఊర్లో ఏదైతే స్కూల్లో టీచర్ ఉన్నారో ఒక టీచర్ ఉన్నారు కాబట్టి ఆ టీచర్ బిహేవియర్ గురించి మీరు ఇలా చెప్పినప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లల్ని మీరు ప్రభావితం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఏపీలో గవర్నమెంట్ స్కూల్స్ అనేవి ఇంప్లిమెంట్ చేస్తున్నారు అండ్ అలాగే అక్కడ ఉన్న సదుపాయాలు కూడా పెంచుతున్నారు. గవర్నమెంట్ స్కూల్స్కి వచ్చి పిల్లలు చదువుకునే విధంగా అక్కడ సదుపాయాలు కావచ్చు, వాళ్ళకి కేరింగ్ కావచ్చు, వాళ్ళకి యూనిఫామ్లు, బుక్స్, వాళ్ళకి ఫీజులో ఈ రాయితీలు, ఇంటికి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తే వాళ్ళకి సంబంధించిన ఈ విద్యా పథకం కూడా ఇస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ పట్ల ఇప్పుడు మీరు చూపించిన విధానం అనేది అందరినీ కూడా బాధ కలిగిస్తుంది. ఒకవేళ నిజంగా ఎవరైనా గవర్నమెంట్ స్కూల్కి వచ్చి చదువుకోవాలన్న నా ఒపీనియన్ కూడా, నిజంగా గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ ఇలా ఉంటారా అని ఆలోచించి నిర్ణయం తీసుకునే పరిస్థితి ఇలాంటి సినిమాలు ప్రభావితం చేస్తాయి. మీరు చూపించిన ఆ సీన్స్ ఏవైతే ఉన్నాయో కట్ చేయాలి అని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. దానికి చాలా సింపుల్గా క్లియర్గా శివ నిర్వాణ కూడా ఆన్సర్ చేశారు. నేను అక్కడ చూపించింది ఒక్క టీచర్ బిహేవియర్ మాత్రమే. స్కూల్లో చాలామంది టీచర్స్ని నేను చూపించాను, కానీ ఎవరు బిహేవియర్ కూడా నేను అంత క్రూయల్గా ఉంటుంది అని నేను చూపించలేదు. కాబట్టి ఎక్కడ ప్రతి ఇంట్లో ఒక మనిషి తప్పు చేస్తారు, అలాగే ఆ స్కూల్లో ఆ టీచర్ తప్పు చేశారు. అందులోకి మీరు అనుకుంటున్న గ్రామంలో మేము అక్కడికి వెళ్ళి షూట్ చేయలేదు, ఆ గ్రామం పేరు లేదంటే ఆ స్కూల్ యూనిఫామ్ ఒకటే మేము తీసుకున్నామని శివ నిర్వాణ కూడా క్లారిటీ ఇచ్చారు. ఏదేమైనప్పటికీ కూడా కాంట్రవర్సీస్ జరుగుతున్నప్పటికీ కూడా ఇరుముడి కలెక్షన్స్ పరంగా ముందుకు వెళ్ళడం, ఇరుముడికి ఏకంగా గ్లోబల్ స్టారే సపోర్ట్ చేయడము, మెగాస్టార్ మంచి మనసుతో ట్వీట్ చేయడము, ఇవన్నీ కూడా ఒక మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు. మళ్ళీ టాలీవుడ్లో థియేటర్స్కి ప్రేక్షకుల్ని రప్పించడానికి ఇరుముడి అనేది ఒక మంచి సినిమాగా ఉందని చెప్పుకోవాలి. చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా మళ్ళీ మళ్ళీ చూడాలి అనే విధంగా థియేటర్లో ఈ సినిమా చూడాలి, తన పిల్లలతో చూడాలి, ఫ్యామిలీతో చూడాలి. ప్రత్యేకించి రవితేజ ఎమోషనల్ క్యారెక్టర్కి బాగా, త్రినాథ్ క్యారెక్టర్కి బాగా కనెక్ట్ అవుతున్నారు. సో హ్యాట్స్ ఆఫ్ టు ద గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అండ్ మెగాస్టార్ చిరంజీవి గారు. సో ఇది ఇరుముడి అప్డేట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9.